హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. దినం మనము హుసేనాపురం, కర్నూలు దగ్గర హుసేనాపురం దగ్గర ఉన్న ఆళ్ళ కొలను అనే ఒక గ్రామానికి వచ్చినాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నీకి వచ్చినాం. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటివన్నీ ఎర్రమల్ల కొండలు. తర్వాత మన కర్నూలు జిల్లాకు పెట్టని కోటలు ఉన్నాయి. ఎర్రమల్ల కొండలు అటు చూస్తే నల్లమల్ల కొండలు ఉన్నాయి, గిద్దలూరు అటువైపు. మరి ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన వాటర్ ఫాల్స్ దండిగా ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ జూనికి వచ్చినాము. ఇవన్నీ సిమెంట్ నిక్షేపాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి. అందుకే సిమెంట్ ఫ్యాక్టరీలు మరి కర్నూలు జిల్లా, అనంతపూర్ జిల్లాకు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ప్రవహించే నీళ్లు సహజ సిద్ధమైనవి అయితే కాదు, వర్షాభావం వల్ల వస్తున్న నీళ్లు. మరి ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్ చూడటానికి అంటారండి. ఈ పాల కొలను చూడటానికి ఈ మెట్లగూడ లోయలోకి వస్తున్నాము. ఇది చాలా డేంజర్ అయిన కొలను, డేంజర్ అయిన వాటర్ ఫాల్ ఇది. మరి ఇది ఎర్రమల్ల కొండల్లో పుట్టింది. ఇది ఇక్కడికి జనసంచారం అంటూ ఏమి ఉండదు. ఇక్కడ ఎలుగుబంట్లు తిరుగుతాయని కొంతమంది చెప్తున్నారు. మరి పాల కొలను నుంచి ఇక్కడికి వస్తున్నాం మనము. మరి ఈ మెట్లగూడ లోయలోకి వెళ్ళాలి. లోయలో మరి వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ చూడడానికి మెట్లగూడ దిగుతున్నాము. మరి గవర్నమెంట్ కట్టించిందా, ఊరులు కట్టించినారు. ఇక్కడ ఒక దేవాలయం ఉంది కనుక బహుశా ఊరోళ్ళే కట్టించుంటారు. ఇది పాలకు మరి ఏ దేవాలయమో తెలియదు. ఇది ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది అక్కడ పైకి మరి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళటానికి కూడా మెట్లు ఏర్పాటు చేసినారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవటానికి గ్రామస్తులు, పాలకొలను గ్రామస్తులు స్టీల్ మెట్లు ఏర్పాటు చేసినారు. మరి ఇక్కడ జాతర లాంటిది జరుగుతుందేమో. మరి పాలకొలను ఇదొకటి అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ పైనుంచి పడే నీటి జాల అంటారు తెలుగులో అయితే. మరి నీటి జాలను చూడటానికి, మరి ఇక్కడ కింద స్నానాలు చేయటానికి, దేవుణ్ణి దర్శించడానికి ఇక్కడికి మరి పాలకొలను పక్కనున్న గ్రామం పాలకొలను గ్రామస్తులు ఇక్కడికి వచ్చి పూజా పునస్కారాలు చేయడానికి ఇక్కడ మెట్లు ఏర్పాటు చేసినారు. దేవాలయం కాకుండా మెట్లు దిగి ఈ కచ్చ ప్రదేశంలో రావాల్సి ఉంటుంది. ఈ కచ్చ రస్తాలో మరి వాటర్ ఫాల్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. మన ఎర్రమల్ల కొండలలో మరి మన రాయలసీమలో కూడా మరి జీవనదులు అంటూ ఏమీ లేవు. సహజ సిద్ధమైన నదులు, వర్షాభావం మీద ఆధారపడిన నదులు ఉన్నాయి. అందులో ఒకటి కుందు నది. కుందు నది కూడా ఈ ఎర్రమల్ల కొండల్లో పుట్టింది. ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చే చిన్న మార్గము, చాలా కష్టమైన మార్గము. ఈ మార్గం కూడా వాటర్ ఫాల్ చూడాలంటే కూడా చాలామందికి కష్టము. మరి ఇది ఎర్రమల్ల కొండలలో కుందు నది కూడా పుట్టింది. గోరకల్ దగ్గర పుట్టింది. కుందు నది కూడా వర్షాభావ పరిస్థితులలో
హుసేనాపురం దగ్గర పాలకొల్లు అనే గ్రామం ఉంది. అది అడవిలో ఉంది, కొండలలో ఉంది. మరి ఈ కొండ ప్రాంతము ఆ పాలకొల్లు దాటి 4 కిలోమీటర్లు వస్తే కొండలలో ఫ్రెండ్స్ చూసినారు కదా మీరు, వాటర్ ఫాల్ ఒకటి ఉంది, వాటర్ ఫాల్ పడుతుంది. ఎర్రమల్ల కొండలలో మరి వర్షాభావంతో ఏర్పడిన వాటర్ ఫాల్ ఇది. మరి ఎర్రమల్ల కొండల్లో చాలా ఉన్నాయి. అటు పోతే పాణ్యం పిన్నాపురం దగ్గర ఒకటి ఉంది, ఇటు పోతే నన్నూరు దగ్గర ఒకటి ఉంది, ఇటు వచ్చేసి హుసేనాపురం ఉంది, బనాన్పల్లి దగ్గర ఒకటి ఉంది. మరి ఈ ఎర్రమల్ల కొండలలో పుట్టిన నీళ్లు, పడిన నీళ్లు వాటర్ ఫాల్గా ప్రవహిస్తున్నాయి. మరి అదేవిధంగా గోరకల్ మండలంలో కూడా తుండు నది పుట్టింది. అది జీవనది అయితే కాదు, వర్షాభావ ప్రాంతంలో వర్షాల వల్ల ఏర్పడిన నది అది. నది గడివేముల తర్వాత బండాత్మూరు మండలంలో ప్రవహిస్తూ సంతూరు దగ్గర కేసీ కెనాల్ కిందగా డివైడ్ అయిపోతుంది. బండాత్మూరు మండలం నుంచి ప్రవహించి నంద్యాల మండలం, ఆ తర్వాత పాణ్యం మండలం, ఆ తర్వాత కోయిలకుంట్ల మండలం, ఆ తర్వాత జమల్మలి ద్వారా పెన్నాల కలుస్తుంది. మరి ఈ కింది ప్రాంతం అంతా ప్రజలు త్రాగు నీళ్లకు ఉపయోగించారు కుండు వాటర్. మరి కుండు వాటర్ కూడా పుట్టింది ఈ ఎర్రమల్ల కొండలలో. మరి అది ప్రవహించే నది సున్నప్రాయి. ఇవన్నీ సున్నప్రాయి సంబంధించిన రాళ్ళు అంటారు. మరి సున్నప్రాయి సంబంధించిన రాళ్ళ మీద ప్రవహిస్తుంది కనుక అది నీళ్ళు వచ్చేసి తెల్లగా ఉంటాయి. సున్నప్రాయి మీద ప్రవహిస్తున్న ప్రతి చుక్క బొట్టు భూమిలో ఇంకకుండా డైరెక్ట్గా నదిలో కలిసి వచ్చింది. అందుకే కుందు నది వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. సరే, మనము ఈరోజు ఈ పాలకొలను అనే గ్రామం ఉంది ఇక్కడ. ఆ నుంచి 4 కిలోమీటర్ల కొండలలో ఉంది. పాలకొలను వాటర్ ఫాల్ను చూనికి మేము వచ్చినాం. మేము చూడటమే కాదు, మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇంత రిస్క్ తీసుకొని వచ్చినాం. మరి